చేసిన పాపకర్మ ఫలితాల శాప జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో ఇదిగో ఇలాంటి వారిని చూస్తే మనకు అర్థమవుతుంది. చూడండి, తాను కూర్చున్న ప్రదేశం ఎంత అసహ్యంగా ఉందో. ఆకలితో అల్లాడుతున్న ఈ యువకుడు దేనికోసమో వెతుకుతున్నట్టు కనిపిస్తున్నాడు. కాలికి తగిలిన గాయాన్ని చూడండి, ఎంత జుగుప్సాకరంగా ఉందో. వేళ్లు సైతం ఊడిపోయాయి. నడవలేని పరిస్థితుల్లో కూడా కుంటుకుంటూ వెళుతూ పొట్ట నింపుకోవటానికి కొట్టు తిరుగుతూ చేయి చాచి మరీ అడుక్కుంటున్నాడు. వాటర్ ప్యాకెట్ ఇస్తే వద్దని వెళ్ళిపోతున్నాడు. తన దగ్గర ఉన్న ఎవరో ఇచ్చిన చిల్లర పైసలను దుకాణదారుడికి ఇచ్చి ఏదో మత్తు పదార్థపు ప్యాకెట్లు తీసుకున్నాడు. ఆకలిని భరించలేని స్థితిలో నడవలేక ఓ చోట కూలిపోయి కూర్చుని తెచ్చుకున్న ప్యాకెట్టును పళ్లతో చించి మరీ తింటున్నాడు. వేలేసిన ఈ సమాజాన్ని వేలెత్తి చూపక విధివంచిత జీవితాన్ని అనుభవిస్తూ తనలో తానే తిట్టుకుంటున్నాడు. ఈ యువకుని బాధను భగవంతుడు ఆలకించాడు. రక్షించే రక్షణ నిలయానికి తీసుకువెళ్లే సహాయకులను ఆ శంకరుడే పంపించాడు. తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఉన్న అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం సేవా సిబ్బంది వ్యానులో వెళ్లి ఆ మతిలేని మనిషికి సాయం చేస్తాం, కాలు కూడా నయం చేయిస్తాం, మాతో వస్తావా అని అడిగి ఒప్పించి మరీ వ్యానులో ఎక్కించుకుని పుణ్యక్షేత్రానికి తీసుకువచ్చారు. పరమశివుని ఆజ్ఞ ప్రకారం పునర్జన్మను ప్రసాదించే కార్యానికి సేవా సిబ్బంది మతి స్థిమితాన్ని కోల్పోయిన ఈ యువకుణ్ణి సిద్ధపరిచారు. చింపిరిగా ఉన్న తన అవతారాన్ని మార్చే ప్రయత్నంలో జుట్టును కత్తిరించారు. మురికి పట్టిన శరీరాన్ని సబ్బుతో శుద్ధి చేశారు. తర్వాత వైద్యశాల విభాగానికి తీసుకువెళ్లి కాలి దెబ్బకు చికిత్స చేయించి కట్టు కట్టించి మందు బిళ్లలు వేయించి శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆశీర్వాదానికి బిడ్డను సాగనంపారు. నొప్పిని తట్టుకోలేని బిడ్డ ఓపికతో స్వామి పూజ జరిపించుకున్నాడు. జలాభిషేకం చేశాడు. స్వామివారికి చెప్పదలిచిన విషయాన్ని చెప్పుకున్నాడు. శ్రీ పుణ్యలింగేశ్వరుడు ఈ బిడ్డకు మనస్ఫూర్తిగా పునర్జన్మను ప్రసాదించాడు. పుణ్యక్షేత్రం తన బిడ్డగా అంగీకరించింది. ఇలాంటి బిడ్డలకు అన్నం పెట్టిన మీ చేతులకు దండం పెట్టే నమస్కారంతో మీ సంస్కారాన్ని అభినందిస్తున్నాం. అభాగ్యుల ఆకలి తీర్చే మీ కుటుంబాలకు శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులు ఎల్లవేళలా అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సర్వే జనా సుఖినో భవంతు.